శోభన్ అనే 10 ఏళ్ల బాలుడు గోదావరి నది ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామంలో అమ్మ ఆచార్య, నాన్న రమేష్తో ఉండేవాడు. అమ్మ పసుపు కుంకుమలు అమ్మేది. నాన్న నదిలో చేపలు పట్టేవాడు. శోభన్కి స్కూలు, స్నేహితులు ఉన్నారు కాని అతనికి ప్రకృతి మీద గాఢమైన ప్రేమ. ఒకరోజు అతను నది మడుగులో ఉన్న ఒక చిన్న ద్వీపంలో నీటిపై మెరుస్తున్న ఏదో వస్తువును చూశాడు. దగ్గరకు వెళ్లేసరికి అదొక బంగారు నాణెం. సంతోషంతో దాన్ని తీయడానికి చేయి చాచాడు. అకస్మాత్తుగా నీటి లోతు నుండి ఒక పెద్ద మొసలి బుస్సుమంటూ వచ్చి నాణెం పక్కనే ఉన్న గ్రామంపై తన గడ్డం ముంచింది. భయంతో శోభన్ హద్దురు మిగిల్చాడు. కాని మొసలి కదర్రలేదు. దాని కళ్లలో విచిత్రమైన శాంతి ఉండడం శోభన్ గమనించాడు. దాని గడ్డం మీద పాత బొచ్చె 50 ఉంది. తర్వాత రోజుల్లో శోభన్ ఆ మొసలిని దూరం నుండి గమనించసాగాడు. దానికి మగాళ్ అని పేరు పెట్టాడు. ఒకరోజు తన చేపలో కొంత భాగాన్ని జాగ్రత్తగా నీటి ఒడ్డుకి వెళ్ళిపెట్టాడు. మగాళ్ సంకోచించింది. తర్వాత నెమ్మదిగా వచ్చి ఆ చేపను తినింది. ఇది రోజువారీ రిచువలైంది. శోభన్ మగాళ్తో మాట్లాడుతూ ఉండేవాడు. స్కూల్లో జరిగిన సంఘటనలు, తన కలల గురించి చెప్పేవాడు. మగాళ్ నీటిమీద గడ్డం ముంచుకుని సహేతుకంగా కదిలే తన కళ్లతో వినేది. గ్రామస్థులు ఈ స్నేహాన్ని చూసి భయపడ్డారు. అది క్రూరమైన జంతువు శోభన్, ఒకరోజు తినేస్తుంది నిన్ను అని హెచ్చరించారు. కాని శోభన్ ఎప్పటికప్పుడు చేప తీసుకువెళ్లి మగాళ్ను దూరం నుండే చూస్తూ ఉండేవాడు. ఈ సంఘటన తర్వాత గ్రామంలో భయం వ్యాపించింది. మొసలి బాలుణ్ణి తినడానికి ప్రయత్నించింది అని వాడుకలు పుట్టాయి. గ్రామస్థుల ఒత్తిడిమీద అమ్మనాన్న శోభన్ని నది ఒడ్డుకి వెళ్లకూడదని ఆజ్ఞాపించారు. కాని శోభన్కి తెలుసు, మగాళ్ అతన్ని రక్షించింది, హాని చెయ్యలేదు. రహస్యంగా ఆహారం తీసుకువెళ్లడం కొనసాగించాడు. అప్పుడు ఒక ఘోరమైన వరద వచ్చింది. నది పొంగి గ్రామంలోని చాలా ఇళ్లను నీళ్లు ముంచెత్తాయి. శోభన్ ఇంటి పైకప్పుపై నిరాశ్రయుడయ్యాడు. అమ్మనాన్న ఇతర గ్రామస్థులతో రక్షణా శిబిరానికి వెళ్లారు. శోభన్ మాత్రం వారి వెంట వెళ్లలేకపోయాడు. నీరు హద్దులు మీరి పెరుగుతోంది. అతని పైకప్పు కూడా కొనసాగలేని పరిస్థితి. భయం, ఒంటరితనంతో అతను ఏడవసాగాడు. అకస్మాత్తుగా అల్లకల్లోలం నీటిలో నుండి మగాళ్ కనిపించింది. ఆ మొసలి స్పష్టంగా అతన్ని వెతుక్కుంటూ వచ్చింది. శోభన్ కళ్లలో నీరు పరిపూర్ణమయ్యాయి. భయంతో కాదు, ఉపశమనంతో. మగాళ్ పైకప్పు దగ్గరకు వచ్చి తన వెడల్పైన వీపును అతని దిశగా చూపించింది. శోభన్కి అర్థమయ్యాయి. అతను జాగ్రత్తగా మగాళ్ వీపు మీద కూర్చున్నాడు. దాని గట్టి చర్మాన్ని పట్టుకున్నాడు. మగాళ్ నెమ్మదిగా, నేర్పుగా నీటిలో మునిగి తేలుతూ, ప్రవాహాన్ని ఎదుర్కొంటూ ఒడ్డు ఎదురుగా ఉన్న ఎత్తైన కొండప్రాంతం వైపు ప్రయాణించింది. ప్రయాణంలో ఒక పెద్ద కొయ్య బొంగరం వచ్చి ఢీకొట్టేసి, మగాళ్ తన శరీరంతో దాన్ని తట్టేస్తూ శోభన్ని రక్షించింది. చివరికి సురక్షితమైన ఎత్తైన భూమికి చేరుకున్నారు. శోభన్ దిగగానే మగాళ్ అతని వైపు చూసింది. ఆ దృష్టిలో ఒక విచిత్రమైన మెరుపు, ఒక సంతృప్తి ఉంది. శోభన్ కళ్లలో నీళ్లు తిరుగుతూ, ధన్యవాదాలు మిత్రమా అన్నాడు. మగాళ్ తన తలలను సహేతుకంగా ఊపి నెమ్మదిగా నీటిలోకి జారింది. వరద తగ్గిన తర్వాత గ్రామస్థులు శోభన్ను కనుగొన్నారు. అతను తన జీవితాన్ని రక్షించినది ఆ మొసలి అని చెప్పినప్పుడు అందరూ నిశ్శబ్దమయ్యారు. వారు తమ తప్పును గుర్తించారు. ఆ రోజు నుండి ఆ గ్రామంలో
మగాళ్ ఒక రక్షక దేవతలా మారింది. శోభన్ పెరిగి ప్రకృతి సంరక్షకుడయ్యాడు. అతను నది ఒడ్డుకి వెళ్లే ప్రతి సాయంత్రం ఒక పెద్ద మొసలి నీటి మధ్యలో గడ్డం ముంచుకుని ఉండటం చూస్తాడు. ఇద్దరూ ఒకరినొకరు చూసుకుంటారు. ఒక అపరిచిత స్నేహం కథ ఒక బాలుడు మరియు ఒక మొసలి మధ్య సహజ ప్రపంచంతో మానవుని అద్భుతమైన బంధాన్ని గుర్తుచేస్తూ గ్రామ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయింది.